మీకు ఒక షాకింగ్ విషయం చెబుతాను. చైనాలో 100కి దొరికే ప్రొడక్ట్ ఇండియాలో 300కి అమ్ముతున్నారు. అంటే 3 టైమ్స్ ప్రాఫిట్. ఇది తెలిసినప్పుడు మనలో కూడా చాలామంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకోని స్టార్ట్ చేయకుండా మధ్యలోనే వదిలేస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామందికి చైనా నుంచి ఇండియాకి ప్రొడక్ట్స్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ప్రాసెస్ తెలియదు. మీరు కూడా చైనా నుండి ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకొని ఇండియాలో బిజినెస్ చేసి ప్రాఫిట్ పొందాలి అనుకుంటున్నారా? లేదా అసలు ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? కానీ ప్రాసెస్ తెలియక కాంప్లికేటెడ్ ఏమో, కష్టమేమో అని అనిపిస్తుందా? బట్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత చైనా నుంచి ఐటమ్స్ ఇండియాకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్, కావాల్సిన డాక్యుమెంట్స్ నుండి ఐటమ్ డెలివరీ వరకు కంప్లీట్గా అర్థమవుతుంది. వీడియో చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా చైనా నుంచి ప్రొడక్ట్స్ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారు. హలో ఆల్, నేను నవీన్ బెజవాడ. వెల్కమ్ టు అవర్ ఛానల్. రియల్ ఎక్స్పీరియన్స్, రియల్ నాలెడ్జ్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ కంటెంట్. చాలామంది బిగినర్స్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. ర్యాండమ్ సప్లయర్ సెలెక్ట్ చేస్తారు, చీప్ క్వాలిటీ ప్రొడక్ట్ కొనుగోలు చేస్తారు, క్వాలిటీ చెక్ చేయరు. చివరికి ఏమవుతుంది? ప్రాఫిట్ రాకపోగా లాస్ వస్తుంది. రీజన్ ఒక్కటే, ప్రాపర్ నాలెడ్జ్ లేదు. బట్ డోంట్ వరీ, ఈ వీడియోలో నేను సింపుల్గా ప్రొడక్ట్ సెలెక్షన్ నుంచి ఫైనల్ డెలివరీ వరకు స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. చైనా నుంచి ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు చేయవలసిన ఫస్ట్ స్టెప్ ప్రొడక్ట్ సెలక్షన్. ఇది ఫౌండేషన్ లాంటిది. మీరు రాంగ్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేస్తే మీరు సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్‌కి మీరు సెల్ చేసే ఏరియాలో డిమాండ్ లేకపోతే మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ప్రాఫిట్ రాదు. సో, దానికోసం మీరు ఏం చేయాలి అంటే, ముందుగా మీరు బిజినెస్ చేసే ఏరియాలో హై డిమాండ్ ఉండి, లో కాంపిటీషన్, గుడ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చే ప్రొడక్ట్స్ చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, మొబైల్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ప్యాకింగ్ మెటీరియల్స్, స్మాల్ హౌస్ హోల్డ్ మెషినరీ ఐటమ్స్ చూస్ చేసుకుంటే లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉండి, సేల్స్ ఇంక్రీజ్ అయ్యి, ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మీకు ఒక టిప్ ఏంటి అంటే, ఇండియాలో ఆల్రెడీ సేల్ అవుతున్న ప్రోడక్ట్ చూస్ చేసుకుంటే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. అండ్ మీ కాంపిటీటర్స్ ప్రైజెస్ కంపేర్ చేసి మీరు డిఫరెన్స్ చూపించగలిగితే విత్ బెటర్ క్వాలిటీతో సేల్ అండ్ ప్రాఫిట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నప్పుడు సేఫ్గా ఏమాడాలి, స్టడీ ప్రాఫిట్ వస్తుంది, లాస్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సెకండ్ స్టెప్, సప్లయర్ ఫైండింగ్. గుడ్ సప్లయర్‌ని ఫైండ్ చేయడం. ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ మీరు డైరెక్ట్‌గా మాక్సిమం వాళ్ళని కలవరు. అన్నీ కూడా కాల్స్, ఈమెయిల్స్‌లోనే జరుగుతాయి. అసలు ఫస్ట్ చైనాలో సప్లయర్స్ ఎక్కడ దొరుకుతారు అంటే ఆలీబాబా, మేడ్ ఇన్ చైనా, గ్లోబల్ సోర్సెస్ లాంటి అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో మీకు చాలామంది సప్లయర్స్‌ని ఫైండ్ చేయొచ్చు. కానీ మీరు ఆ వెబ్‌సైట్స్ నుంచి బ్లైండ్‌గా సెలెక్ట్ చేయకూడదు. ప్రతిసారి కూడా మీరు తీసుకునే ఐటెమ్స్ అండ్ సప్లయర్ యొక్క రివ్యూస్, రేటింగ్స్ చెక్ చేసుకోవాలి. అండ్ వెరిఫైడ్ సప్లయర్‌ని మాత్రమే చూస్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ టైమ్ శాంపిల్ స్మాల్ ఆర్డర్ మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్, శాంపిల్ తీసుకోకుండా బల్క్ ఆర్డర్ ఒకేసారి పెడితే లో క్వాలిటీ వస్తే కంప్లీట్ హెవీ అమౌంట్ డైరెక్ట్ లాస్ వస్తుంది. అందుకే ఫస్ట్ టెస్ట్ చేసి రిజల్ట్‌ని బట్టి ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే ప్రైస్ నెగోషియేషన్ చేయడం. ఇక్కడే స్మార్ట్ పీపుల్ మనీ సేవ్ చేస్తారు. బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే వారికి తెలియక మల్టిపుల్ వెండర్స్‌తో ఒక ప్రైస్ కంపేర్ చేయరు. ఫస్ట్ వెండర్ చెప్పిన ప్రైస్ ఇదే ఫైనల్ అనుకొని యాక్సెప్ట్ చేసేస్తారు. చైనాలో సప్లయర్స్ ఆల్వేస్ మార్జిన్ పెడతారు. ఎగ్జాంపుల్, సప్లయర్ మీకు 500 చెప్తే మీరు దాన్ని 350-400 వరకు నెగోషియేట్ చేయొచ్చు. బల్క్‌గా ఆర్డర్ పెడితే ఇంకా
తగ్గే ఛాన్స్ ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే మీరు నెగోషియేట్ చేయలేకపోతే మీరు ఎంత కొంత మనీ అయితే గ్యారంటీగా లూజ్ అవుతారు. కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలిగితే ప్రైస్ డ్రాప్ ఖచ్చితంగా కొంతైనా అవుతుంది. స్టార్టింగ్ స్టేజ్‌లో స్మాల్ సేవింగ్స్ కూడా ఎండ్ ప్రాఫిట్‌లో హ్యూజ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ 4, మనకు సూట్ అయ్యే షిప్పింగ్ మెథడ్‌ని చూస్ చేసుకోవడం. ఇక్కడ చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ మీకు తెలియాల్సింది షిప్పింగ్‌లో 3 టైప్స్ ఉంటాయి. ఎయిర్ ఫ్రైట్ ఫాస్ట్‌గా ఉంటుంది, కానీ కాస్ట్ కూడా హైగా అవుతుంది. సీ ఫ్రైట్ చీప్‌గా అయిపోతుంది కంపేర్డ్ టు ఎయిర్, బట్ ప్రొడక్ట్ డెలివరీ కూడా ఎక్కువ రోజులు పడుతుంది. జస్ట్ ఫ్యూ కేజెస్ స్మాల్ షిప్మెంట్స్ అయితే మీరు డైరెక్ట్‌గా కొరియర్‌లో డీహెచ్ఎల్, యూపీఎస్, ఫెడెక్స్ మీకు అవైలబుల్ ఉన్న కొరియర్ నుంచి డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఎయిర్ ఫ్రైట్‌లా ఉంది. బిగినర్స్‌కి ఒక సింపుల్ అడ్వైస్ ఏంటి అంటే ఫస్ట్ ఆర్డర్ మీరు కొరియర్ ఆర్ ఎయిర్ సర్వీస్ ప్రిఫర్ చేయండి. తర్వాత బల్క్ ఆర్డర్స్ కోసం సీ సర్వీస్ చూస్ చేసుకోవచ్చు. బడ్జెట్‌లో వస్తుంది. బట్ కీప్ ఇన్ మైండ్ మీరు డెలివరీ టైం కూడా అంతే అవుతుంది. ఇది మీరు మీ రిక్వైర్మెంట్‌ని బట్టి, ఉన్న టైంను బట్టి స్మార్ట్ చాయిస్ చూస్ చేస్తే కాస్ట్ చాలా కంట్రోల్ అవుతుంది. బిజినెస్ స్టార్టింగ్‌లో ప్రతి చిన్న అమౌంట్ సేవ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అది డైరెక్ట్‌గా ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్, కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ కేర్‌ఫుల్‌గా, కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవడం. ఈ స్టెప్ ఇగ్నోర్ చేస్తే మీరు షిప్పింగ్‌లో ప్రాబ్లమ్ గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఒక షిప్పర్‌గా మీకు కావాల్సినవి ఐఈసీ కోడ్ అంటే ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కోడ్ కావాలి, జీఎస్టీ, పాన్, ఆధార్. అండ్ మీరు చేసే షిప్‌మెంట్‌కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇన్వాయిస్, ప్యాకింగ్ లిస్ట్, సి అయితే బిల్ ఆఫ్ లాడింగ్, ఎయిర్ త్రూ అయితే ఎయిర్‌వే బిల్. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే మీ షిప్‌మెంట్ కస్టమ్స్‌లో హోల్డ్ అవుతుంది. అండ్ షిప్‌మెంట్ స్టక్ అయితే ఎక్స్ట్రా చార్జెస్ కూడా పడతాయి. కాబట్టి మీరు ఇంపోర్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడే అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా రెడీగా ఉండాలి. ఇంపోర్ట్ ప్రాసెస్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మన ఛానల్‌లో అందరికీ అర్థమయ్యేలా వీడియో ఉంది. ఎవరైనా చూడకపోతే వీడియో ఎండ్ కార్డ్‌లో పెడతా చూసేయండి. నెక్స్ట్ స్టెప్ కస్టమ్స్ క్లియరెన్స్. దీని గురించి సరైన నాలెడ్జ్ లేకపోతే ఫేస్ చేసేటప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. కానీ సరైన నాలెడ్జ్ ఉంటే చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో కస్టమ్స్ క్లియరెన్స్ జరుగుతుంది. దీనికి మీరు మీకు అప్లై అయిన డ్యూటీ అండ్ జీఎస్టీ పే చేయాలి. మీకు అప్లై అయ్యే డ్యూటీస్ ఇంపోర్ట్ చేసుకున్న ప్రొడక్ట్ హెచ్ఎస్ కోడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. బిగినర్స్‌కి బెస్ట్ ఆప్షన్ డైరెక్ట్‌గా మీరు క్లియరెన్స్‌కి వెళ్ళకుండా ఫస్ట్ మీరు సరైన నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ వచ్చే వరకు కస్టమ్స్ బ్రోకర్ ద్వారా క్లియరెన్స్ చేపించుకోవడం బెటర్. ఎందుకంటే మీరు తెలియక మిస్టేక్ చేస్తే పెనాల్టీ పడుతుంది అండ్ క్లియరెన్స్ ప్రాసెస్ డిలే అవుతుంది. అండ్ ఈ డిలేస్ వల్ల వేరే చార్జెస్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది. సో స్మార్ట్‌గా థింక్ చేసి స్మాల్ ఫీ మీరు స్వేచ్ఛకి పే చేసి అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాసెస్ కూడా స్పీడ్‌గా కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఫైనల్ డెలివరీ. ఈ ఇంపోర్ట్ ప్రాసెస్ మొత్తంలో ఫైనల్‌గా బెస్ట్ పార్ట్ అంటే ఇదే. క్లియరెన్స్ కంప్లీట్ అయిన తర్వాత గూడ్స్ వేర్‌హౌస్‌కి వస్తాయి. అక్కడ నుంచి మీ లొకేషన్‌కి డెలివరీ అవుతుంది. ఇప్పుడు మీ ప్రొడక్ట్ రెడీ. ఇంకా మీరు మార్కెటింగ్ అండ్ సేల్స్ స్టార్ట్ చేయడమే. ఇక్కడ నుంచి మీ అసలైన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీకు ఇంకా కంప్లీట్ నాలెడ్జ్ కోసం కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బ్రేక్ డౌన్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, చైనాలో ప్రొడక్ట్ ప్రైస్ ₹100, షిప్పింగ్ ప్లస్ డ్యూటీ ₹50, టోటల్ కాస్ట్ 150, సెల్లింగ్ ప్రైస్ 300, అంటే ప్రాఫిట్ 150, అంటే 100% మార్జిన్. ఈ విధంగా మీ సేల్ ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది. సో ఫైనలీ ఇప్పుడు మీకు చైనా నుండి ఇండియాకి ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఫుల్ ప్రాసెస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి. మీ అన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీరు రైట్ ప్రోడక్ట్ చూస్ చేసి రైట్ సప్లైని సెలెక్ట్ చేస్తే మీరు ప్రాఫిటబుల్ బిజినెస్ని బిల్డ్ చేయగలుగుతారు. ఇంపోర్ట్ ప్రాసెస్ డిఫికల్ట్ కాదు, సరైన నాలెడ్జ్ లేకపోతేనే డిఫికల్ట్. ఆ సరైన నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్